హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అందుకోసమే వీడియో చేస్తున్నాను. అసలు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఏం కావాలి అంటే నాకు తెలుసు అనుకోండి, కానీ మీకు కొంచెం గ్రహించాలని చెప్తున్నాను అనమాట. యూట్యూబ్లో నీట్గా వెళ్తే సక్సెస్ రాదు, వచ్చే ఛాన్సెస్ తక్కువ, సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా తక్కువ. సరే ఉన్నారు, నీట్గా వెళ్తే కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే బ్యాంకాక్ పిల్ల అని చెప్పేసి, రైతు బడి అని చెప్పేసి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, చాలా నీట్గా వెళ్తారు, అవన్నీ సక్సెస్ అవుతారు. కానీ చాలామంది కూడా ఎంచుకునేది రాంగ్ రూట్. అది ఏంటంటే నాటుగా వెళ్ళడం. నాటుగా అంటే కాంట్రవర్సీ చేసి వెళ్ళడం అన్నమాట. సో నీట్గా వెళ్తే ఎప్పుడైతే పని అవ్వట్లేదో అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబర్స్, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ పెట్టారో, ఎవరైతే కొత్తగా యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే నాటుగా వెళ్తున్నారు. నాటుగా అంటే ఏంటంటే ఏదో ఒక కాంట్రవర్సీ చేసేసి, థంబ్నెయిల్ కాంట్రవర్సీ పెట్టేసి దాన్ని పోస్ట్ చేయడము, సో వేరే వాళ్ళతో గొడవ పడడము, లేకపోతే వేరే వాళ్ళ మీద అభాండాలు వేయడము, లేకపోతే ఒక టాపిక్ని ఎంచుకొని దాని గురించి 10-20 వీడియోలు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ ఉన్నాడు, బెట్టింగ్ యాప్స్పై అతను ఇప్పటికి ఒక 20 మందిని ఎక్స్పోజ్ చేశాడు అన్నమాట. సో నాగార్జున గురించి అనేసరికి నాగార్జున ఫ్యాన్స్ రియాక్ట్ అయిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గురించి అనేసరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా పల్లవి ప్రశాంత్ గురించి అనేసరికి పల్లవి ప్రశాంత్ గురించి హేట్ చేసే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో ఏమవుతుందంటే వాళ్ళ ఓన్ కంటెంట్ కాకుండా బయట వారి మీద అనడం ద్వారా, బయట వారి మీద విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం ద్వారా వీళ్ళు వ్యూస్ పొందుతున్నారు, మరి యూట్యూబ్ నుంచి సక్సెస్ పొందుతున్నారు అన్నమాట. సో పబ్లిక్ కూడా ఏం కావాలి, పబ్లిక్ వాంట్స్ దట్ అతి కావాలన్నమాట. ఎలాగైతే ఆ మూవీ రవితేజ మూవీ ఉంది కదా, పూరి జగన్నాథ్ది, నేనింతేలో, ఎందుకో సార్ ఎంత అతి అవసరమా అని చెప్పేసి అతను అడిగితే పబ్లిక్ వాంట్స్ దట్ ఐ నో పబ్లిక్ పల్స్ రా అని చెప్తాడు చూడు. ఆ విధంగా పబ్లిక్ పల్స్ ఆన్ యూట్యూబ్ ఏముందంటే కాంట్రవర్సీ కావాలా, కాంట్రవర్సీ థంబ్నెయిల్ కావాలన్నమాట. సో అలా అయితేనే వాళ్ళు వీడియో చూస్తున్నారు. ఇదే విధంగా లేడీ అఘోరి మీద ఎందరో మంది వీడియోలు చేశారు, ఇదే విధంగా పెరుగు పచ్చడి ఆంటీ మీద వీడియోలు చేశారు, అలాగే అలేఖ్య చిక్కిల్స్ మీద వీడియోలు చేశారు. ఇవన్నీ చేసి చాలామంది కూడా వ్యూస్ పొందారు, సబ్స్క్రైబర్స్ పొందారు, అదేవిధంగా చాలామంది కూడా సక్సెస్ పొందారు. దీన్ని తప్పనట్లేదు, దీన్ని తప్పే అనట్లేదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అందరికి కావాల్సింది సక్సెస్. అది నాటుగా వచ్చినా నీటుగా వచ్చినా కానీ ఎవరు కేర్ చేయట్లేదు. కాకపోతే మంచి కంటెంట్ ఇచ్చిన యూట్యూబర్స్ ఎవరైతే నీట్గా చేస్తారో వాళ్ళకు మాత్రం సరైన వ్యూస్ రాక చాలా మదన పడుతున్నారు, ఇది మాత్రం కరెక్ట్. సో ఇదే విధంగా నిన్నటి నుంచి స్టార్ట్ అయిన కొత్త రచ్చ ఏంటంటే సుజ్జి కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ లయా. సో వీళ్ళిద్దరికి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఇట్స్ మీ లయా అనే ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా బట్టలు అమ్ముతుందన్నమాట, కలెక్షన్స్ అమ్ముతుంది ఆమె. సో ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 1 year బ్యాక్ యూట్యూబ్లో 300-400 వ్యూస్ వచ్చేటి. కాకపోతే ఒక 1 year బ్యాక్ నుంచి మాత్రం ఆమె 2-3 కాంట్రవర్సీ వీడియోలు, అంటే వేరే వాళ్ళ మీద కాదు, కొంచెం థంబ్నెయిల్ డిఫరెంట్గా పెడుతూ చేసేటలకు ఆమెకు మాత్రము ఒక 100K లేకపోతే 200K లేకపోతే 150K అలా వ్యూస్ వచ్చాయి. స్టార్ట్ అయింది, ఆమె సక్సెస్ రూట్లో ఆమె వెళ్తుందన్నమాట బాగానే. సో ఆమెకు ఇట్స్ మీ సుజ్జి కలెక్షన్స్కు ఏదో మధ్య నేను టోటల్ వీడియో చూశాను, కాకపోతే మీకు ఓన్లీ మామూలుగా మీద చెప్తున్నాను అన్నమాట, మీది ఒక చూచాయగా చెప్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్, చిన్నగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నది. నిన్న సుజ్జి కలెక్షన్స్ అంట ఆమె ఇట్స్ మీ లయా అంట ఆమె ఛానల్ పైన ఆమె గురించి నమ్మద్దు, ఆమె ఫేక్ అని చెప్పేసి, ఆమెకు ప్రమోషన్స్ ఇవ్వద్దని చెప్పేసి ఒక వీడియో చేసింది. అప్పటి వరకు 1K 2K 3K ఉన్న ఆమె యొక్క ఛానల్ వ్యూస్ ఆ వీడియోతోని 700K వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ 1 millionకి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఊపులో ఆమె ఈరోజు ఇంకో వీడియో రిలీజ్ చేసింది, అది కూడా ఆటోమేటికల్ ఇప్పుడు నడుస్తున్నది, అది కూడా 100K దాటిపోతున్నది ఇప్పుడు. సో దీన్ని అదునుగా తీసుకొని ఇట్స్ మీ లయా మీద సుజ్జి కలెక్షన్స్ అబాండం వేసింది కదా, ఆమె నమ్మద్దని చెప్పేసి, ఆమె ఫేక్ అని చెప్పేసి. ఇట్స్ మీ లయా కూడా ఈరోజు ఏడుస్తూ వీడియో చేసింది. ఆమెది కూడా అంటే ఆమెది కొంచెం వేరే విషయం అండి, ఎందుకంటే ఆమె వీడియో ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, ఆమె ఛానల్ సక్సెస్ అయిపోయింది, ఆమెకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆమెది కూడా వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఆమె కూడా ఇంకో వీడియో వదిలింది, ఆమె వ్యూస్ కూడా మొత్తం రన్నింగ్లో ఉందన్నమాట. ట్రైన్ పోయినట్టు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టు వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆమె వీడియోస్ కూడా. సో వీళ్ళిద్దరు రచ్చ నాకు తెలిసి ఎలాగైతే అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ నడిచిందో లాస్ట్ వీక్, అదేవిధంగా ఈ వీక్ సుజ్జి కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ లయా గురించి ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత వైరల్ వెళ్ళిపోయారన్నమాట వీళ్ళిద్దరూ. సో ఇందులో ఇట్స్ మీ లయా
వ్యూస్ పరంగా అంటే నేను టాపిక్ పరంగా ఇది ఎవరిది కరెక్ట్ ఎవరు రాంగ్ అనట్లేదు, కానీ వ్యూస్ పరంగా ఆల్రెడీ హిట్ ఛానల్ అనేది ఇట్స్ మీ లయా ఛానల్, ఆమెకు ఫరక్ పడేది ఏం లేదు. కాకపోతే సుజ్జి కలెక్షన్స్ అంటే ఆమెకు మాత్రము 3K ఫాలోవర్స్ ఉండేటోళ్ళు నిన్నటి వరకు. అలాంటిది ఈరోజు ఆమె నిన్న అబాండం వీడియోస్ వేసేసి ఇట్స్ మీ లయా మీద అబాండాలు వేసి వీడియో చేస్తే ఆమెకు అసలు వ్యూసే లేవు. 300-400 వ్యూస్ ఉండే ఛానల్కి సడన్గా నిన్న 750K అంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ 10 లక్షల మంది వ్యూ చేసే వీడియోకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఆమె సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 8K 9K వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున 20K 30K కూడా వెళ్తారనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పడి వేరే వాళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది బర్నింగ్ టాపిక్ అయిపోతున్నది. బర్నింగ్ టాపిక్ అయిపోయి రేపు పొద్దున వాళ్ళిద్దరు ఛానల్స్ కూడా వైరల్ అయిపోతాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే వ్యూస్ కావనో ఎవరికైతే డబ్బులు కావనో వాళ్ళకి మాత్రం ఇది హ్యాపీయే. వాళ్ళ మీద అబాండాలు పడ్డా వాళ్ళు ఏడ్చినా నవ్వినా చేసినా కానీ వాళ్ళకి మాత్రం హ్యాపీయే, బికాజ్ వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే గ్రహించింది ఏంటంటే వాళ్ళ ఇద్దరు లైఫ్ కూడా రోడ్డు మీదకి వస్తుందన్నమాట. ఏంటంటే అందరు టైంపాస్ చేసే వాళ్ళు కింద కామెంట్లు వేయడము, యూట్యూబర్స్ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ మధ్య ఎవరిది తప్పు అని కొత్త టాపిక్ వెతుకున్నారు యూట్యూబర్స్. ఇందులో ఇట్స్ మీ లయా తప్ప, సుజ్జి కలెక్షన్స్ తప్ప అని చెప్పేసి టాపిక్ వెతుకొని దాని గురించి వాళ్ళు వీడియో చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే టాపిక్ ఏంటంటే ఇప్పుడు నా ఈ వీడియోని యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే మాత్రం ఏంది అంటే దాని కొలమానం ఏంటంటే రచ్చ చేయడం. రచ్చ చేస్తేనే ఇప్పుడు ఉప్పల్ బాలైనా కానీ బషీర్ మాస్టర్ అయినా కానీ గుంటి నాగరాజ్ అయినా సరే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కాంట్రవర్సీ వీడియో తీసేసి దాని మీద వాళ్ళు సక్సెస్ పొందుతున్నారు అన్నమాట. సో నేరుగా నీటుగా చేస్తే మాత్రం ఏం సక్సెస్ రావట్లేదు యూట్యూబ్లో, చాలా తక్కువ మందికి వస్తుంది. నాటుగా చేస్తేనే రచ్చ చేసి కాంట్రవర్సీ చేసి వేరే వాళ్ళ మీద అబండాలు వేసి నాన్ వేషన పెరుగు పచ్చడి అలైక్య చిట్టి పికిల్స్, ఇప్పుడు కొత్తగా సుజ్జి కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ లయా. సో వీళ్ళందరూ కూడా రచ్చ చేస్తేనే వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, వీళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వీళ్ళకు యూట్యూబ్ నుంచి చాలా అమౌంట్ వస్తుంది, వీళ్ళ ఛానల్స్ రెగ్యులర్గా చూస్తున్నారు. కాకపోతే మాత్రం ఇదంతా టెంపరీయే. వీళ్ళు మళ్ళీ రచ్చ చేస్తేనే మళ్ళీ వీళ్ళ యూట్యూబ్ వీడియోస్ చేస్తాయి తప్ప మళ్ళీ వీళ్ళు నార్మల్గా వీడియో చేస్తే మాత్రం వీళ్ళకి ఏం వ్యూస్ రావు. సో వీళ్ళు ఒక ఉచ్చులో పడిపోయారు. అంటే ఇట్స్ మీ లయా మాత్రం ఆల్రెడీ సక్సెస్ అని చెప్పాను కదా, ఆమె యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ సక్సెస్ ఉంది. ఆమెకు 100K 200K 300Kలో వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే ఒకళ్ళు సుజ్జి కలెక్షన్స్ మాత్రం ఇప్పుడు హిట్ కావాలంటే మాత్రం ఆమె ఈ రచ్చ కంటిన్యూ చేస్తుంటేనే ఆమెకు వ్యూస్ వస్తే ఆమె సక్సెస్ కంటిన్యూ అవుతుంది తప్ప ఆమె రచ్చ చేయకుండా మళ్ళీ మామూలుగా సుజ్జి కలెక్షన్స్ అన్ని బట్టలు అమ్ముకుంటే మాత్రం ఆమెకు రావు. సో దీన్ని బట్టి అర్థమేమైందంటే మీకు మనకు యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే ఏదన్నా ఒక రచ్చ చేయాలా. ఆ రచ్చ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే అమౌంట్ వస్తుంది, వ్యూస్ పెరుగుతాయి, అన్నీ బాగుంటాయి. కొంత మైనస్ ఏంటంటే మాత్రం జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి అన్నమాట. సో రోడ్డు మీదకి వస్తాయి పర్లేదు అనుకుంటే వాళ్ళు మాత్రమే ఇలాంటి రచ్చ చేయాలి, లేకపోతే నీట్గానే చేసుకోవాలి, నాటుగా వెళ్ళొద్దు. సో నా ఈ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ సక్సెస్ ఈ మధ్య ఓన్లీ రచ్చ చేయడం వల్లనే నాటుగా వెళ్ళడం వల్లనే వస్తుంది, నీట్గా వెళ్తే చాలామంది సక్సెస్ వస్తలేదని చెప్పేసి నేను అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియండి.